హాయ్ అందరికీ, వెల్కమ్ టు కెనడా మధు వ్లాగ్స్. ఇవాళ ఒక చిన్న మినీ వ్లాగ్ తోటి వచ్చేసాను. ఫ్రీజర్ క్లీన్ చేద్దాం ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇవాళ కొంచెం టైం దొరికింది, సో ఇక్కడ డీప్ క్లీన్ చేద్దాంలే కొంచెం డీప్ ఫ్రీజ్ అని చెప్పి అన్నీ చూస్తే క్యాష్యూస్, ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఎక్కువ తెచ్చిస్తామండి మేము. ఎందుకంటే మాకు ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరకడం చాలా కష్టం అనమాట. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పనికొస్తాయి కదా అని చెప్పేసి మోస్ట్లీ ఫ్రోజన్ తెచ్చుకుంటాను. మోస్ట్లీ మునక్కాయలు, బెండకాయలు, మా పిల్లలకి బెండకాయ అంటే చాలా ఇష్టము. ఇంకోటి కేక్ మిక్సెస్, కార్న్ ఫ్లోర్, అన్ని ఫ్లోర్స్ ఇందులోనే పడేస్తాను అనమాట తెచ్చి. ఇంకా ఇవాళంతా ఎట్లా కాదు అని చెప్పేసి అంతా క్లీన్ చేసేసుకున్నా. మొత్తం తడి బట్ట పెట్టి ఫస్ట్ అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇవి ఆర్గనైజర్స్ ఎక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్గనైజర్సే తీసుకున్నానండి. ఎక్కువ దీనికి ఏం ఖర్చు పెట్టలేదు నేను. సో ఇది మాత్రం వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇవి ఉన్నాయి కదా, సో చిన్న చిన్న ఇలా ప్యాకెట్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి స్టాండ్ లాగా బాగున్నాయి కదా అని చెప్పి ఇవి కూడా తీసుకున్నాను. గోల్డ్ అండ్ రెడ్ కలర్లో ఎక్కువ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో అందులో ఇట్లా పెట్టేద్దామని చెప్పి 1 by 1 ఈజీగా ఉంటాయి కూడా పుల్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో ఇలా బౌల్స్లలో అన్నీ పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటాయి, ఏమున్నాయో కూడా తెలుస్తాయి కదా. వాడను చెప్పేసి నేను ఏం చేశానంటే అన్నీ ఒక పెద్ద బాక్స్ తీసేసుకొని అందులో పెట్టేశాను. సో దట్ ఈజీగా ఉంటుంది నాకు. ఏమైనా ఓకే ఇక్కడ అన్యూజబుల్ ఇల్లు లేదంటే ఆ బాక్స్లో ఉంటాయి కదా, ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి అట్లా కింద బాక్స్లో పెట్టేశాను. ఇంకొక 2 ప్యాకెట్స్ ఉండే మ్యాంగో పీసెస్, ఇంకొకటి చికెన్ బ్రెస్ట్ అనమాట. అవి 2 కూడా సైడ్కి పెట్టేశాను. ఇలా మళ్ళీ ట్రేస్ కూడా కొన్ని తక్కువ పడితే మళ్ళీ తీసుకొచ్చి ట్రేస్లలో తీసుకొచ్చేసి పెట్టేశాను అనమాట. Thanks for watching. Please subscribe, share and like.